మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్పై భారతదేశం యుద్ధం చేసింది. యుద్ధం చేసి డిసెంబర్ 4న యుద్ధాన్ని గెలవడం జరిగింది. పూర్తిగా కరాచీ పోర్టునైతే కూడా విధ్వంసానికి గురి చేసింది. అయితే పాకిస్తాన్పై గెలిచిన యుద్ధానికి ప్రతి ఏటా డిసెంబర్ 4న నేవీ డే వేడుకలని నిర్వహించడం కూడా సర్వసాధారణంగా వస్తున్న సాంప్రదాయంగా చెప్పవచ్చు. అందులో భాగంగానే విశాఖలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా విశాఖ సముద్ర తీరాన్ని నేవీ డే వేడుకలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం సాంప్రదాయాలకి కొంత అంటే ఒరిస్సాలో పూరీ తీరంలో ఈ వేడుకలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే విశాఖ వాసులు కొంత అసంతృప్తికి అయితే గురయ్యారు. అయితే విశాఖ వాసులకు ప్రతి సంవత్సరం వస్తున్న సాంప్రదాయాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగించే ఉద్దేశంతో నేవీ డే జనవరి 4న ఈ వేడుకలు నిర్వహించేందుకు పూర్తిగా సన్నద్ధమైంది. అందులో భాగంగానే ఈరోజు రేపు మరొక 2 రోజుల పాటు ఈ ఆపరేషనల్ డిమాన్స్ట్రేషన్ అంటే ఏదైతే ఉందో రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి. ఈ రిహార్సల్స్లో భాగంగా ఈరోజు విశాఖ సముద్ర తీరంగా అత్యధిక ప్రజలందరూ కూడా నేవీకి సంబంధించినటువంటి అధికారులు వారి కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో విశాఖ సముద్ర తీరానికి వచ్చి ఈ రిహార్సల్స్ అన్నీ కూడా చూసేందుకు వారందరూ కూడా తరలి రావడం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఇప్పుడు చూడొచ్చు పక్క నుంచి ఏదైతే విన్యాసాలు ఉన్నాయో గాలిలో ఎగిరే యుద్ధ విమానాల నుంచి సముద్రంలో మునిగిన సబ్మెరీన్ నుంచి కూడా అలాగే శత్రు దేశాల నుంచి శత్రువులు మన దేశానికి వచ్చినప్పుడు మన దేశ భూభాగాన్ని ఏ విధంగా రక్షించుకోవచ్చు అనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో త్రివిధ దళాలన్నీ కూడా తమ డిమాన్స్ట్రేషన్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ విధంగా శత్రు దేశాలు దాడి చేసినప్పుడు మనం ఎట్లా ప్రొటెక్ట్ చేయగలుగుతాము, అట్లా విధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఎదుర్కోవాలనే విషయం పూర్తి స్థాయిలో ప్రజలకు కంటికి కట్టే విధంగా కూడా ఈ డిమాన్స్ట్రేషన్ అన్ని కూడా నేవీ వర్గాలన్నీ కూడా చేపడతా ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు విశాఖ సముద్ర తీరాన్ని రిహార్సల్స్ జరుగుతూ ఉన్నాయి. జనవరి 4న పూర్తి స్థాయి విన్యాసాలను ప్రదర్శించేందుకు అధికారులు అయితే సమాయత్తమయ్యారు. అలాగే జనవరి 4 నిర్వహించిన విన్యాసాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా వచ్చి ఈ విన్యాసాలను తిలకించే అవకాశం ఉందంటూ కూడా న్యాయ వర్గాలు చెప్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు మనం పక్కన చూడొచ్చు ఈ సైడ్ బాక్స్లో ఎట్లా డెమాన్స్ట్రేషన్ ఏ విధంగా జరుగుతుందో మనం చూడొచ్చు. ఏదైతే సబ్మెరీన్స్ చూడొచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్, అలాగే శత్రు దేశాలు వచ్చినప్పుడు ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, శత్రువులను ఏ విధంగా ఎదిరించాలి అనే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఈ విన్యాసాలను కూడా మనం చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. కెమెరా పర్సన్ రాజేష్ చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.